లోక సంబంధమైన ఆశీర్వాదం నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే ఉంటది. ఆర్థిక పరంగా అయినా, కుటుంబ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, ఇంకా వాడెవర్ మేబీ అది ఏదైనా కావచ్చు. అది ఎప్పటి వరకు ఉంటుంది ఆశీర్వాదం? లోకం ఉన్నంత వరకే, అనగా నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకే. లోకం దాటిన తర్వాత ఉపయోగపడే ఆశీర్వాదమే పాపక్షమాపణ. ప్రభు యేసుక్రీస్తు వారే దానికి కర్త. పాపక్షమాపణ ఇచ్చేది ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపక్షమాపణ జరిగితే ఈ ముల్లోకాలలో ఎన్ని కనిపించిన విశ్వాసం ఎన్ని ఉన్నా సరే దానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరే అది సాధ్యం. స్వీకరించగలవు ప్రభు యేసుక్రీస్తు వారిని నిత్యత్వం కొరకు, ఆయనతో గడపడం కొరకు, నిత్యత్వంలో పరుపు రాజ్యంలో ఆ పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్ళడానికి నువ్వు సిద్ధమా? ఆ పరిశుద్ధ దేవుని నామాలకి, ఆ పరిశుద్ధ దేవుని మహిమలోకి నువ్వు వెళ్ళడానికి, ఆయన రాజ్యంలో నువ్వు వెళ్ళడానికి, ఆ రాజ్యంలో నువ్వు పాలుభాగస్తులు కావడానికి దానికి కావాలి పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఉంటే పాపక్షమాపణ జరుగుతుంది. పాపక్షమాపణ అయితే నువ్వు రక్షణ పొందుతావు. రక్షణ పొందితే నిత్యత్వంలో ఉంటావు. దీనికి మించిన ఆశీర్వాదం ఇంకేదన్నా ఉంది అంటే కింద కమెంట్లో తెలియజేయండి. ప్రభు యేసుక్రీస్తు వారి కృప మీ అందరి